నమస్తే. రేపు 7వ తారీఖు కార్యక్రమాన్ని జరగబోయేదానికి మరి హీరో ఈయన కూడా భాగస్వాములు అయ్యారు. ఆయన ద్వారా 2 మాటలు మీ అందరు ప్రేక్షకులు కూడా మాట్లాడతారని కోరుకుంటూ వసుదైక ఫౌండేషన్స్ ఆధ్వర్యంలో రామలక్ష్మణ్ మాస్టర్స్ ఈరోజు ఒక చాలా అద్భుతమైన ఈవెంట్ కండక్ట్ చేయబోతున్నారు. అంటే ఆధ్యాత్మిక గురు సమ్మేళనం. అంటే ఇప్పుడు ఎన్నెన్నో సినిమా ఫంక్షన్స్ జరుగుతుంటాయి, అది జరుగుతూ ఉంటాయి. బట్ ఇటువంటి ఫంక్షన్స్ చేయడం అనేది పూర్వజన్మ సుకృతం ఉంటే తప్పితే ప్లస్ మళ్ళీ ఆ భగవంతుడు అనుగ్రహం తప్పితే చేయలేదు. ఇంకా మిమ్మల్ని ఫస్ట్ నుంచి నేను చూస్తూ పెరిగాను, చూస్తూ వచ్చాను. ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే దేవుడు అనుగ్రహం తప్పితే ఇంకా ఏమీ ఉండదు, జరగదు. నేను చూస్తున్నాను ఎంత పెద్ద పెద్ద గురువులు వీళ్ళందరినీ నేను చాలా ఫాలో అవుతూ ఉంటాను. అంటే నాకు ఆధ్యాత్మికంగా నాకు చాలా ఇష్టం. అంటే చాలా టెంపుల్స్కి వెళ్తూ ఉంటాను. మన ఆల్రెడీ రమణ మహర్షి గారి గురించి మనం ఇంటర్వ్యూ చేసాము. మీ డెడికేషన్, మీరు ఎలా ఆధ్యాత్మికంగా ఎలా వెళ్ళారని నాకు ఫస్ట్ నుంచి నాకు తెలుసు. పొద్దున్నే 3ంటికి లెగిసి మీరు ఎలా వెళ్తున్నారు, ఈరోజు మీరు అంత హ్యాపీగా ఉన్నారు అనేది మనకు తెలుసు. ఎప్పుడు కూడా లైఫ్లో అది ఉంటే కనుక మనం లైఫ్లో ఏదైనా సాధించవచ్చు. ఇక డబ్బులు కాదు, ఫేమ్ ఏం కాదు, కానీ మన 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 మనస్సు ప్రశాంతత అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. ఇదే అని చెప్తుంది. అంటే ఇదే నా ఇంటర్వ్యూ అనుకోండి. ఏదో చెప్పేసి సమయం రండి అని కాదు. బట్ నేను నిజం చెప్తున్నా, నేను ఎంత ప్రశాంతంగా ఉన్నానంటే కొన్ని అంటే మీకు తెలుసు, నేను మీ అంత చేయలేకపోయినా దైవ చిత్రం ఉంది. 100%. నాకు ఆ రోజు ఏ షూటింగ్ లేకూడదు, అవుట్డోర్ లేదు, ఇక్కడ ఉంటే వచ్చేస్తాను. అది వేరే ఇంటి కదా. శిల్పకళా వేదికలో 7వ తారీఖు, సెప్టెంబర్ 7వ తారీఖు డెఫినెట్గా రండి. మీరందరూ వచ్చి ఒక లైఫ్ అనేది రకరకాలుగా బిజీ లైఫ్ ఉంటుంది. కానీ ఇటువంటివి కూడా మనం ఆలోచించామనుకోండి, అద్భుతమైన లైఫ్ మిస్ చేసుకున్నట్టే. నేను చెప్తాను అంటే మాస్టర్, నేను చెప్పానంటే నేను నిజంగా మిమ్మల్ని ఇన్స్పైర్గా చేసుకున్నాను. మనం బెంగళూరులో షూటింగ్ జరుగుతాం కదా, అక్కడ షూటింగ్ జరిగినప్పుడు నీకు గురువులు వచ్చారు. అక్కడ వచ్చిన తర్వాత నిజంగా మిమ్మల్ని చూస్తే 3ంటికి లెగిసి చక్కగా యోగా చేసుకొని చక్కగా ఇది చేసుకొని ఒక ఆధ్యాత్మికంగా వెళ్ళిపోయారు మీరు. అదే మళ్ళీ మీరేం చేస్తున్నారు, షూటింగ్స్లో పర్ఫెక్ట్గా 7ంటికంటే 7ంటికి వచ్చేసేసి ఆ టైమింగ్ కూడా మీకు అలవాటైపోయి దేవుడు తీసుకొచ్చారబ్బా మిమ్మల్ని. నేనే చెప్పా, ఆల్ ద బెస్ట్. 7వ తారీఖు శిల్పకళా వేదికలో ఈ సన్మానాల కలతో నేను వస్తాను 100%. ఎందుకంటే దేవుడి మీద భక్తి నాకు ఉంది. వీళ్ళందరూ రామలక్ష్మణులు గారు ఈరోజు రావడం నా అదృష్టం అనుకుంటాను. ఎందుకంటే నన్ను ఆహ్వానించడం అనేది అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇంతమంది గురువుల మధ్య నేను రావడం అనేది కూడా నేను అదృష్టంగా ఫీల్ అవుతాను. డెఫినెట్గా ప్లీజ్ వసుదైక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ధ్యాన యోగం కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొనండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చూస్తున్న ప్రేక్షకులారా, ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు శ్రీకాంత్ గారికి ఎట్లా అంటే 7వ తారీఖు మీరు ఇట్లా కార్యక్రమానికి రావాలన్నప్పుడు, అరే అలాంటి మంచి కార్యక్రమానికి నేను షూటింగ్లో నాకు ఆ రోజు ఉండకూడదు అని నేను దేవుని కోరుకుంటాను. ఒక మంచి కార్యక్రమం అనేది ఒక ఎంతో ఇష్టంగా మీరు చెప్పిన మాకు ఎనర్జీ ఇచ్చారు. ఆ రోజు షూటింగ్ లేకుండా చాలా మంచిదని నేను కోరుకుంటాను అని అన్నారు. ఉన్నా కూడా ఈవినింగ్ అదేనంటుంది. థ్యాంక్ యూ. మాకు ఇచ్చిన ఉత్సాహానికి వెళ్ళుకుంటాం బ్రదర్స్ లాగా. థ్యాంక్ యూ.